శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని 17వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతియే నమః. శ్రీమాత్రే నమః. సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగ రుచిభిః వసిన్యాద్యా విశ్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగి రుచిభిః వచోభిర్వాగ్దేవీ వదన కమలా మోదమధురైః. శ్రీమాత్రే నమః. పరబ్రహ్మస్వరూపిణి జగన్మాత వాగ్భవ కూటము యొక్క సాత్విక ధ్యానానంతర మహిమను గురించి ఆచార్యుల వారు చెప్తున్నారు. ఈ శ్లోక ధ్యాన విశేషణము వలన మహాకావ్యకర్తృత్వము లభించునని ఆచార్యుల వారు వివరించినారు. ఆచార్యుల వారి భావన. తల్లి చంద్రకాంతమణి శిలల కాంతులతో వెలైచు శ్రీచక్రమునందు సర్వరోగహర చక్రస్వామినులైన వసిని, కామేశ్వరి మొదలగు వసిన్యాది అష్టశక్తులతోనూ ద్వాదశ యోగినుల చేతను గంధాకర్షిణి మొదలగు వారితోనూ కూడిన నిన్ను ఎప్పుడు చక్కగా ధ్యానించుచున్నాడో అతడు మహాత్ములైన కాళిదాసాది మహాకవుల రీతుల వలె స్వాదువులై అనగా సరస్వతీ ముఖ కమలమునందలి పరిమళామోదములైన వచస్సులతో వాగ్విలాసములతో కావ్యములను రచింప సమర్థులగుచున్నారు. అంతరార్థమేమనగా శ్రీమాత ఆరాధన పూజ బహిర్యాగం ద్వారా మానసిక ధ్యానం అనగా అంతర్యాగం ద్వారా సాధకులు పూజలు చేస్తూ ఉంటారు. సంస్కృత భాష నందు 50 వర్ణములున్నాయి. వీటిని 8 వర్గములుగా విభజించారు. అవి 1 ఆ, 2 క, 3 చ, 4 ట, 5 త, 6 ప, 7 య, 8 శ. వీటిలో అకారాదులు అనగా ఆ నుంచి అహా వరకు 16 స్వరములు అచ్చులు. ప్రథమ వర్గము అకార వర్గము. కకారము కఖ గఘ ఞ. ఈ 5 రెండవ వర్గము కకార వర్గము. చకారము చ ఛ జ ఛ ఇని. ఈ 5 అక్షరములు తృతీయ వర్గము. టకారము టాఠ డాఠాణ. 5 అక్షరములు చతుర్థ వర్గము. తకారము తథ దాథాన. 5 అక్షరములు పంచమ వర్గము. పకారము పప బభ మ. 5 అక్షరములు షష్ఠ వర్గము. యకారము యార లావ. 4 అక్షరములు సప్తమ వర్గము. సకారము శేష సాహ అళ. 5 అక్షరములు సకార వర్గము, అష్టమ వర్గము. ఈ 8 వర్గములతో కూడిన
మాతృక వసిన్యాది అనగా క్రమముగా ఆ క చ ట త ప య స శక్తులతో కూడి భగవతి శ్రీచక్రమై ఉన్నది. చంద్రకాంతమణి శిల అతి ధావళ్యము కలిగి అనగా స్వచ్ఛమైన తెలుపు రంగును కలిగి ఉండును. వసిన్యాది దేవతలు 8 మంది. వారు వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌలిని. ద్వాదశ యోగినులు 12 మంది. వారు విద్యాయోగిని, రేచికాయోగిని, మోచికాయోగిని, అమృతాయోగిని, దీపికాయోగిని, జ్ఞానయోగిని, ఆప్యాయని యోగిని, వ్యాపిని యోగిని, మేధాయోగిని, వ్యోమరూపాయోగిని, సిద్ధిరూపాయోగిని, లక్ష్మీ యోగిని. వీరు మొత్తం 12 మంది యోగిని దేవతలు. 8 మంది వసిన్యాది దేవతలతో మొత్తం 20 మంది శుద్ధ స్ఫటిక సంకాశులై శ్రీచక్రం నందు ఉన్న దశార యుగ్మము కోణములందు ధ్యానింపతగి ఈ శ్లోకం యొక్క ఫలం ఇచ్చుచున్నారు. గంధాకర్షిణి, రసాకర్షిణి, రూపాకర్షిణి, స్పర్శాకర్షిణి అనువారును 4 ద్వారములందు ఉండి రస కావ్య ప్రబంధములను రచించుటకు తోడ్పడుచున్నారు. శృతి యందు గంధద్వారం అను శబ్దంచే గంధ రూప రస స్పర్శములు సంగ్రహించువారు గంధాకర్షిణి అది దేవతలు అగుదురు. గంధాకర్షిణి, రసాకర్షిణి, రూపాకర్షిణి, స్పర్శాకర్షిణి అను వారితో 4 ద్వారములు కలది గంధద్వారం అనబడును. దురాదర్శం అనగా మందభాగ్యులకు, అదృష్టహీనులకు లభ్యము కానిది. నిత్య పుష్ట అనగా నిత్యానంద స్వరూపిణి. కరీషిణి అనగా గంధాదుల ఆకర్షించు శక్తి కలది అని అర్థము. లేక గజములచే చుట్టబడినది. ఈశ్వరీ గజములచే చుట్టబడినది. ఈశ్వరీ సర్వభూతములకు అది దేవత. తాం ఆమెను శ్రీ విద్యను ఈ శ్రీచక్రమునందు ఆహ్వానించుచున్నాను. ఇట్లు గంధ ద్వారా అనగా గంధాకర్షణులు 4, వసిన్యాదులు 8, యోగినులు 12 మంది సంగ్రహింపబడిరి. వీరితో కూడిన మాతృకా రూపమును త్రిపురాంబికను స్మరించవలెను. మాతృకా రూపను త్రిపురాంబికను స్మరించవలెను. ఇక్కడ అనుసంధానం చేసుకోవలెను. వసిని లోనగు శక్తులు 50 వర్ణాత్మికలు, 50 అక్షరముల రూపువారు అని చెప్పబడినది. మొదటి వర్గమైన అకారాది వర్గము 16, ఆ నుండి ఆహా వరకు. భగవతి యందు అకారాత్మిక శక్తి అష్టభుజ, పాశము, అంకుశము, అభయము, వరము, పుస్తకము, అక్షమాల, కమండులువు ఎందు ధరించినది. కమండులువు వ్యాఖ్యాన ముద్ర,
అనబడే జ్ఞానముద్ర అను వాటిని హస్తముల యందు ధరించినది. భగవతి ఈ ప్రకారము అకారాధ్యాత్మికలకు శక్తులు ధవళవర్ణములై ఒప్పారుదురు. అకారాత్మిక అగుశక్తి యొక్క మండలము 8,00,000 యోజనముల వైశాల్యము కలిగి ఆకారము దానికి రెండింతలు కలది. ఇకారము 9,00,000 యోజనముల విస్తారము. ఈకారము దానికి రెండింతలు ఉన్నది. ఉకారము 1,00,00,000 యోజనములు గల మండలము కలది. ఊకారము దానికి రెండింతల విస్తారము కలది. రుకారము 50,00,000 యోజనములు పరిమితము గల మండలము. రూకారము దానికి రెండింతలు కలది. లూకారము అనంత పరిణామము కలది. ఏకారము 1,50,00,000 యోజనముల వైశాల్యము కల మండలము. ఇక ఐకార, ఓకార, ఔకారములు ఏకారముతో సమానమగు వైశాల్యములు కలవి. బిందు విసర్గలు మాత్రము అకారమునకు రెండింతలు మండలములు కలవి. వ్యంజన శక్తులు అనగా కకారాది హల్లుల శక్తులు అకార మండలంలో సగము మండలము కలవి. ఆ శక్తులు పాశాంకుశములను, అక్షమాల, కమండులువులను 4 ధరించిన వారు. ఇవి అంతస్తములు. యారాలవాలు శక్తులు పాశాంకుశ, అభయ, వర హస్తములు. ఇవి ఊష్మములు. సాహాలు శక్తులు పాశాంకుశ, అక్షమాల, వరహస్తలు. లకార క్షకారములు పాశాంకుశములు. ఇక్షుసరాసనము, పుష్పబాణములు అనువానిచో కూడిన హస్తములు కలవారు ఈ శక్తులు. పంచాశద్వర్ణాత్మికలు అయి ఉన్నవి. అచ్చులు ఆ నుండి ఆహా వరకు సర్వాత్మికలకు శక్తులు స్ఫటిక కాంతి కలవారు. కా మొదలు మా వరకు గల శక్తులు స్పర్శముల శక్తులు 5 వర్గముల పగడము వలె ఎర్రని ఛాయ కలవారు. యా మొదలు 9 వర్ణముల శక్తులు పసుపు వన్నె కలవారు. క్షకారము ఎరుపు రంగు అని చెప్పుదురు కొందరు. కానీ కొందరు మాత్రము అనగా సాధకులు అకారాదులు ధూమ్ర వర్ణముల, కా మొదలు ఠా వరకు సింధూర వర్ణము, డా మొదలు పా వరకు తెలుపు వర్ణము, బా మొదలు లా వరకు అరుణ ఛాయ కెంపు వర్ణము, వా నుండి సా వరకు బంగారు వర్ణము, హా నుండి క్షా వరకు మెరుపు వర్ణము కలవి. లకారములో అంతర్భావమగును అని చెప్పిరి. ఇది అంతయు చంద్రకళా విద్య యందు వివరింపబడినది. వాగ్దేవి వదన కమలామోద మధురములు అగు వచస్సులు అనగా
సరస్వతి ముఖాంబోజ సౌరభ్య మనోహరములగు వాక్కులు అని అర్థము. వచస్సు 4 విధములు: సుభగములు, శోభమానములు, భగ అనగా ఐశ్వర్యములు. ఈ 4 భారతీదేవి యొక్క వదన కమలా మోదముఖ వదన కమలా మోదవాన్ముఖ పంకజ సౌగంధ్య పద్మధురములు. ఈ ప్రకారము లక్షణ స్థిత వర్ణాత్మక సందర్భ విశేషములందు సాధకుడు కర్త నిర్మాత అగును మరియు కాగలడు కూడా. శ్రీమాత అనుగ్రహ పాత్రుడైన ఎడల సతి వక్తరి సత్యర్థే సతి శబ్దానుశాసనే అస్తి తన్న వినా ఏన పరిస్రవతి వాంగ్నది అని అనేక జన్మార్జిత సుకృత రాశి లేకున్నా, కవిత లేకున్న ఎడల కవితా కారణభూత ప్రతిభ లభింపదు. అనేక జన్మార్జిత సుకృత రాశి లేకున్న ఎడల కవితా కారణభూత ప్రతిభ లభింపదు. అట్టి విభూతి వాక్రూప ప్రసాదము కూడా దుర్లభమే. అది ఉన్నను కావ్యకరణము దుర్లభం. యుక్తవర్ణాత్మక మహాకావ్య రచన అత్యంత దుర్లభము. తాదృశ సహృదయ హృదయాహ్లాది ప్రబంధ రచన శ్రీమాత జానము వలనే కలుగును. మహాకావ్య కర్తృత్వము అభిలషించువారు శ్రీమాతను ఈ ధ్యాన శ్లోకం ద్వారా ధ్యానించి శ్రీమాతను ప్రసన్నురాలను చేసుకొనవలెను. కాళిదాసు రాజశ్యామలను ఉపాసించి మహాకవి అయినాడు. జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్ణ కరుణాశ్చేన్మయి అపరాధ పరంపరావృతం మహిమాత సముపేక్షతే సుతం. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. నమః శివాయ చ నమః శివాయ. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.